సపోజ్ ఒక స్కూల్ ఉందనుకోండి, ఆ స్కూల్లో వచ్చే టీచర్ అమ్మ ఇలా మరి లో నెక్కులు లేకపోతే డీప్ నెక్లు ఇలాంటివి వేసుకొని రాకూడదు అని ఆ హెడ్ మాస్టర్ దే కెన్ పుట్ ఎ రూల్ బికాస్ ఇది ఒక లా ఉంది. ఉంది ఉంది ఏ కమ్యూనిటీ ఉంది సార్, ఉంది సార్, ఉంది సార్. చూడండి ఐపీసీ 294 చూడండి సార్. అది చెప్పండి, పూర్తిగా చెప్పనివ్వండి, చెప్పిన తర్వాత మాట్లాడండి సార్. నాకు మీరు మధ్యలో దొరకండి, నేను చెప్తాను వినండి. ఇప్పుడు ఏంటంటే ఏ కమ్యూనిటీకి అయినా, ఒక విలేజ్ అయినా సరే, లేకపోతే ఒక స్కూల్ అయినా, లేకపోతే ఒక పబ్ అయినా, ఏదన్నా ఒక ఎంటిటీ, ప్రైవేట్ ఎంటిటీ ఆర్ సమ్ పబ్లిక్ లిమిటెడ్ అయినా సరే, ఒక ఆఫీస్ కి మేము ఇదే డ్రెస్ కోడ్ పెడుతున్నాము, ఈ డ్రెస్ లోనే మీరు రావాలి అని వాళ్ళు నిర్ణయించుకుని ఆ కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకుని ఇది మన డ్రెస్ కోడ్, ఇది ఉల్లంఘించిన వాళ్ళ మీద ఎవరికైనా సరే మనం చర్యలు తీసుకోవచ్చు అని వాళ్ళు పెట్టుకునే హక్కు వాళ్ళకుంది. ఇప్పుడు ఆఫీస్ లో కనుక ఒక మహిళ లేదు నా స్వేచ్ఛ నేను వేసుకుంటాను అని చెప్పి బికినీ వేసుకొస్తాను అని చెప్పి అనడానికి లేదు. అటువంటి వాళ్ళ మీద అబ్సినిటీ ఇంకొకటి కూడా చెప్తా, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తా. అంటే ఇక్కడ ఎవరైతే ఆఫీస్ లో ఉన్న మెజారిటీ సభ్యులందరూ ఎన్నుకున్న వాళ్ళు లేకపోతే అందరూ కలిసి ఒక డిసిషన్ తీసుకుంటారు, ఎస్ దిస్ ఈజ్ యాక్సెప్టబుల్, దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ అని చెప్పి, ఆఫీస్ అయినా స్కూల్ అయినా గుడి అయినా, ఇప్పుడు గుడికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు గుడిలో నేను ఒక బికినీ వేసుకెళ్తాను, నేను ఎవడ ఏం చేస్తాడన్నా ఐపీసీ 294 ప్రకారం వాళ్ళ మీద కేసు అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. అలాగే నడి రోడ్డు మీద అక్కడికే వస్తున్నా సార్, ఇప్పుడు ఇది కూడా ఒక పెద్ద కుటుంబం, మనం అందరం కూడా ఒక దేశం కుటుంబం అనుకున్నప్పుడు ఇక్కడ కృష్ణ కుమార్ గారి ఒపీనియన్ లేకపోతే మీ ఒపీనియన్, రోహిత్ గారి ఒపీనియన్ కాదు, మన అందరం కూడా కలెక్టివ్ గా ఒక డిసిషన్ తీసుకొని ఎస్ భారతదేశంలో అబ్బాయి అమ్మాయి తేడా లేకుండా అందరూ కూడా ఈ డ్రెస్ కోడ్ పాటించాలి, ఎవడు కూడా ప్రైవేట్ పార్టీ ఎవరైనా సరే మన గనక ఒక డిసిషన్, ఒక పాలసీ గనక మనం తీసుకునే హక్కు మనకు ఉంది.